ఇప్పుడు బాంబేలో కొత్త ట్రెండ్ ఏంటి తెలుసా మీకు? నేను పెద్ద ప్రొడ్యూసర్ మొన్న రైటర్స్కి చెప్తున్నాడు, మినిమం 3.5 hours లేకపోతే సినిమా నాకు వద్దన్నాడు. ఇదేమ్మా ఇదెక్కడ కూడా రా, నిన్నటి వరకు ఏమో మాకు 2 hours 20 ఏదో లెక్క 2 hours 24 minutes 35 seconds కన్నా ఎక్కువ ఉండకూడదని. సో ద హోల్ థింగ్ ఈజ్, ఇప్పుడు 4 గంటల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా, సో ఎవ్రీబడి థింగ్స్ మినిమం 3.5 hours ఉండాలి. సో రైటింగ్ కూడా అంతే అండి. ఇంటెన్స్ రైటింగ్ ఈజ్ నథింగ్ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్ అండి, ఇట్ హస్ గాట్ టు డూ విత్ డైరెక్టర్స్. ఇప్పుడు నేను రైటర్గా, ఇప్పుడు నేను రైటరే, రాముగారి సినిమాలు చాలా రాశాను. ఒక రైటర్గా డైరెక్టర్ హ్యాస్ టు ఆస్క్ మీ అండి, ఒక ఇంటెన్స్గా నాకు ఇంటెన్సిటీతో ఉండే, ఇప్పుడు వాళ్ళకి కావాలి అన్నప్పుడు వాళ్ళు వస్తారండి. అనురాగ్నే నేను వాడికి చెప్తానండి, నా దగ్గర కూడా అసిస్టెంట్ అండి వాడు, ఖచ్చితంగా వాడిని యాక్టర్ అయి తప్పైందని మీరు అన్నారని వాడికి చెప్తానండి. దురంధర్ చూసిన తర్వాత మీకు పాత రోజులు అంటే మీ రోజుల్లో చేసిన వర్క్ అదంతా గుర్తుంది. వర్మ గారు అసలు అంటే కంప్లీట్ ఒకసారి- ఎలివేషన్ ఇస్తున్నారు ఆ కాదండి, సినిమాకి. అసలు ఆ అవకాశం ఆదిత్యధర్ గారు ఇవ్వట్లేదు. నేను సత్యనే తీసాను ఆయనే అంటున్నారు. సో అవకాశం ఇవ్వట్లేదు ఆయన. ఆ రోజుల్లో అనే అవకాశం ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లాగే ఆ రోజులతో తీసిందే ఈ రోజు తీసాను అని ఆయనే అన్నప్పుడు, సో యూ ఫీల్ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు యువర్ వర్క్, ఇఫ్ సమ్వన్ రికగ్నైజెస్ యువర్ వర్క్, అంతకు మించి క్రెడిట్ ఉండదండి. ఇప్పుడు ఇందాక భాను చెప్పినట్టు నాకు ఈ సినిమా తర్వాత ధర్మ అనుకోవాలని, లేదా పవన్ చెప్పినట్టు, కశ్యప్ చెప్పినట్టు, ఇట్స్ సమ్వన్ ఈస్ రిమెంబరింగ్ యువర్ వర్క్. ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ కాంప్లిమెంట్ అండి. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. జేడి గారు సార్. ఇక్కడ సార్. సార్ మీ చేతి మీద టాటూ ఏమో సత్య అని ఉంది, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటోకి దండేసి ఉంది. సత్య అనేది మీ ఐకానిక్ మూవీ. సో ఈ సినిమాలో సత్య రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా ఎక్కువగా? అంటే మీ రోల్ ధర్మ అని ఉంది ఇక్కడ, అంటే సత్య మీ ఫాదర్ లాగా అలాంటి రిఫరెన్స్లు ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఈయన నన్ను తిట్టాడా పొగిడాడా? Yes, sir. సత్య ఐకానిక్ రోల్స్ అంటే మీరు కాదు, ఇప్పుడు ఇది అన్యాయం కదా. పొగిడారాయన? అచ్చా, అయితే ఓకే, ఫాదర్ ఓకే. నేను డైగ్రెస్ అయ్యాను. సి అంటే తను ఏం చేస్తాడంటే అండి, నేను అదే చెప్పా, మేమందరం భయపడుతూ ఉంటాం, ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు మా కశ్యప్ హీ నోస్ హౌ టు యూజ్ ఇట్. దీనికి రిఫరెన్సెస్ లేదా దాని నుంచి తీసుకోవటం లాంటివి ఏం కాదండి. బట్ దేర్ ఈజ్ సమ్ రిఫరెన్స్ టు మై క్యారెక్టర్, బట్ సత్యాకి దీనికి సంబంధం లేదండి అసలు.